గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు గనక మనం చూసినట్టయితే పైన టాప్లో మా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వండి, జర్మనీ ప్రతినిధి బృందాన్ని కోరిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ జర్మనీలోని తురింగియా రాష్ట్రం మధ్య ఎంఓయు ఒప్పంద పత్రాలను చూపుతున్నటువంటి ఆ ఫోటోను ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక మమతపై తిరుగుబాటు, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ చీలిక దిశగా అడుగులేస్తోందా? తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే సారథ్యంలో ఆ పార్టీకి చెందిన 58 మంది శాసనసభ్యులు బుధవారం దీదీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అంతేకాకుండా ఆమె 2 రోజుల కిందట సస్పెన్షన్ వేటు వేసిన రితభ్రత బెనర్జీని శాసనసభలో తమ నేతగా ఎన్నుకున్నారట. మరోవైపు స్పీకర్ దీన్ని ఆమోదించారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్లో మంటలు చెలరేగాయి. 21 మంది చనిపోయారు. 11 మంది విదేశీయులున్నారు. చనిపోయిన వాళ్లలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 19 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతా పేద దేశాల నుంచి వైద్యం కోసం వచ్చిన వారేనట. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఘోర అగ్ని ప్రమాదం. మాలవీయ నగర్ హౌజ్రాణి ప్రాంతంలో ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. అయితే 21 మంది చనిపోయారు. ఇందులో 10 మంది భారతీయులున్నారు. మిగిలిన వారిలో 9 మంది ఆఫ్రికా, 2 తుర్క్మెనిస్తాన్కు చెందినవారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది గాయపడ్డ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నిన్న ఉదయం 8:50 టైంలో చెఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ వెలిగించిన టైంలో మంటలు చెలరేగాయంట. ఆ మంటలు హోటల్ మొత్తం వ్యాపించేశాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి 58 మందిని కాపాడారు. ఇక తక్కువ ఉన్న చోటే ఎక్కువ పెంపు, భూముల మార్కెట్ విలువల సవరణ. అయితే రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ కొత్త మార్కెట్ విలువను ప్రభుత్వం ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం నిర్వహించి ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రోత్ కారిడార్లను పరిగణలోకి తీసుకుంటూ తాజాగా ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో మదింపు చేపట్టింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవాళ రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్లో వివరాలుంటాయి. రేపటి నుంచి కొత్త ధరలు. ఇది కూడా పైన టాప్లోనే ఉంది వార్త, చూడండి. ఇక కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణానికి సంబంధించినటువంటి వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ పాలన డిజాస్టర్, తెలంగాణకు మొదటి శత్రువు ఆ పార్టీనే, రాష్ట్రంలో మోదీ రేవంత్ జోడీ ప్రభుత్వం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఇక్కడ ఇచ్చారు. ఇక ఏడాదిలోపు మోడీ పదవి పోతుంది, కీలక వ్యవస్థల్లో అంతర్గత తిరుగుబాటు, మోదీ షా ఎమర్జెన్సీ విధించొచ్చు, రాహుల్ సంచలన వ్యాఖ్యలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేరు పక్కనే పైన టాప్లో ఢిల్లీలో నిన్న జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి వార్తనిచ్చారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే ఓఆర్ఆర్ చుట్టూ రెట్టింపు, రాష్ట్రంలో భూములు, ప్లాట్ల మార్కెట్ విలువ హేతుబద్ధీకరణకు సర్కారు ఏర్పాట్లు. రాజధానిలో చాలా చోట్ల 50 నుంచి 75% పెంపు, జిల్లాల్లో 25 నుంచి 75% వరకట. ఓఆర్ఆర్ లోపల ప్లాట్ల విలువ చదరపు అడుగు కనిష్టంగా 3,000, గరిష్టంగా 7,000 వరకు. చదరపు గజం 30,000 నుంచి 60,000కు. జిల్లాల్లో ఎకరం 2.75 లక్షల నుంచి 1 కోటి దాకా. అసలు పెంచని ప్రాంతాలు 10% లోపేనట. తాజా పెంపుతో బహిరంగ మార్కెట్ విలువల కంటే తక్కువగానే రిజిస్ట్రేషన్ విలువలు. ఈ కొత్త విలువలు రేపటి నుంచి అమలు కాబోతున్నాయి. ఆ బంగారం కొండ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో 250 కిలోల పసిడి ముడుపులు హైదరాబాద్ శివారులో ఆ బంగారాన్ని దాచారు అనే సందేహం. గుట్టు తేల్చే పనిలో ఈడీ త్వరలో హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాడులకు సిద్ధం. తెలంగాణ రహదారుల విస్తరణకు 7,597 కోట్లు. ఇక పవన్ పై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదు, ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో తెలుసు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలోనూ తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలి, వారి మధ్య విభేదాలు తేవడం సరికాదు. 2 ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి. అనవసర వివాదాలు ఎవరికీ మంచిది కాదు. మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఎవరడ్డుకున్నారు? సోదరుడిగా ఇంటికొస్తే బిర్యానీ పెడతాం, సచివాలయంలో కూర్చుంటామంటే ఒప్పుకోం. తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీరే అన్న కేటీఆర్. జనసేనలో చేరిన మాజీ డిహెచ్ గడల.
ఇక హైదరాబాద్లో ఫార్చ్యూన్ 500 కంపెనీల జీసీసీలు అంటూ గ్లోబల్ మెడికల్ టూరిజం కేంద్రంగా భాగ్యనగరం. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అంటూ ఈ బెట్టింగ్, గ్యాంబ్లింగ్పై నిషేధం విధించవచ్చు అని చెప్పేసి నైపుణ్యం కలిగిన క్రీడలకే రాజ్యాంగపరమైన రక్షణ. ఆ క్రీడల మీద జరిపే బెట్టింగ్, గ్యాంబ్లింగ్లకు ఆ రక్షణ వర్తించదు. అవి డబ్బుతో కూడిన వ్యవహారాలు, వ్యసనాలు అని చెప్పేసి సుప్రీం వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ కర్ణాటక, తమిళనాడుల్లో నిషేధించారు కదా, సో ఆ నిషేధాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను కొట్టేసిన సుప్రీం. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఈ నేల భూమిపుత్రుల జాగీరే అన్న కేటీఆర్. ఎవరో మాకు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన పని లేదు. పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు మాకు కొత్త కాదు. ఈ దేశానికి మా వంతుగా సహకారం అందిస్తున్నాం. దేశ జీడీపీకి 5% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రత్యేక తెలంగాణ ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పొట్టి శ్రీరాములది ప్రాంతీయవాదం అంటారా? జాతీయవాదం ముసుగు వేసుకుని జరుగుతున్న ఆర్థిక ప్రాంతీయవాదంపై పవన్ జవాబు చెబుతారా? 2018లో 2023లో జనసేన పోటీ చేయకుండా ఎవరు అడ్డుకోలే. కొత్తగా పోటీ చేసేదేముంది? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక తెలంగాణ ఓజీ కేసీఆరే. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ తెలంగాణలో పూర్తిగా బొంద పెట్టడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ హైబ్రిడ్ జోడీ అన్న కేటీఆర్. అవును, అదే నిజం. జనసేన రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్లైనా తగ్గని తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ, తమిళనాడుల్లో ప్రాంతీయ అస్తిత్వం బలంగా ఉంది. కులాల మధ్య పంచాయతీలే తప్ప ఏపీకి ఆంధ్ర భావనే లేదు. చిన్న ఘటన గాలివానైంది. సభకు అనుమతిస్తే వివాదం కాకపోవు. కేటీఆర్తో మంచి సోదరభావం ఉంది. ఆయన చెప్పాడంటే కరెక్టే. తెలంగాణలో పోటీ చేసే ఉద్దేశమేది వ్యక్తిగతంగా నాకు లేనే లేదు. అమరావతిలో మీడియాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ వార్తా విశేషాల్లో కొద్దాం. ఈనాడు చూద్దాం. కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. మరో 13 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కదిలొచ్చిన కాంగ్రెస్ నాయక గణం. మమతా బెనర్జీపై తిరుగుబాటు, షాక్ ఇచ్చిన 58 మంది ఎమ్మెల్యేలు. టీఎంసీ శాసనసభాపక్ష నేతగా దీది వేటేసిన రితభ్రత. ఆమోదించిన స్పీకర్. మమత వెంటుంది ప్రస్తుతం 22 మందిరట. ఇక ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం. ఢిల్లీ హోటల్లో 21 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల్లో 11 మంది విదేశీయులు. అంతా కూడా పేద దేశానికి సంబంధించిన వాళ్ళే. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చి అక్కడ బస చేస్తున్నటువంటి వాళ్ళే. అయితే ఉదయం 8:50 టైంలో చెఫ్ ఎలక్ట్రిక్ స్టవ్ వెలిగించినప్పుడు మంటలు చెలరేగాయి. అవి హోటల్ మొత్తం వ్యాపించడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 58 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇక కల్తీ నెయ్యి సొత్తుతో రియల్ దందా. 45 కోట్ల స్థిరాస్తులు కొన్న ముఠా. నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేరిట విలువైన చరాస్తులు. నిగ్గు తేల్చిన ఈడీ. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు. విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కాలేజీలు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి కదా, అవి 4,000 కోట్ల పైనే ఉన్నాయంట. 2025-26లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకే ఫీజులు విడుదల. మిగిలిన విద్యార్థులకు సర్టిఫికేట్లు నిలిపివేస్తున్న కాలేజీలు. ఫీజులు చెల్లించి తీసుకోవాలని స్పష్టం చేస్తున్న వైనం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీటెక్ విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవసరాల కోసం నానా పాటలు పడుతున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫీజులైనా ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక పోటీ పడాల్సింది అభివృద్ధిలో. పవన్పై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు అని మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నెక్స్ట్, సాక్షి. మెరిట్తో సర్కారు ఆటలు అంటూ తమ వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు అంటూ ఎన్నిసార్లు లోకేష్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వట్లేదు. ఏ పరీక్ష రాయని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు. మ్యాథ్స్, సైన్స్, సోషల్లో టాప్ ర్యాంకులు సాధించినా స్పోర్ట్స్ కోటా పేరుతో దగా చేశారు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలిచినప్పుడు ఉద్యోగం రావాలి కదా. కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకొని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు. మా గోడు సాక్షితో చెప్పుకుంటే మమ్మల్ని ఫేక్ అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మీరు మాత్రమే న్యాయం చెయ్యగలరు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట డిఎస్సి 2025 బాధిత అభ్యర్థుల ఆవేదన అంటూ ఈ వార్తనిచ్చారు.
కన్నడ సామ్రాట్ డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేశారు. మరోవైపు ఢిల్లీలో ఘోర ప్రమాదం, ఇరుకైన హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 21 మంది సజీవ దహనమైపోయారు. మరోవైపు 2 ముక్కలైన దీదీ పార్టీ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్లో అతిపెద్ద చీలిక అంటూ వార్తనిచ్చారు. ఇవాళ వడగాల్పులు, రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అని చెప్పేసి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.